నమస్కారం. ఈ నెల 5వ తారీఖు కైకనూరులో జరిగిన ఇన్సిడెన్స్ చాలా చాలా బాధ కలిగించింది. నిజంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా జరిగింది. నేను 3వ తారీఖు మా మిస్సెస్కి తీవ్ర అస్వస్థతకు గురై 3 రోజులు ఐసీయూలో ఉండి ఇంకా ఒక వారం రోజులు హాస్పిటల్లో ఉండాలి. అందుకని నేను హైదరాబాద్లో ఉండాల్సి వచ్చాను. కానీ ఎప్పటికప్పుడు ఎస్పీ గారితోనూ అధికారులతో మాట్లాడి ఏ రకంగా ఇలా ఉద్రిక్తలు తగ్గించాలి అనేదంతా నా వంతు ప్రయత్నం చేశాను. రేపు బయలుదేరి నేను వచ్చేస్తున్నాను. వచ్చి బాధితులను కలిసి వాళ్ళకి ధైర్యం, ఇంకోసారి ఇలాంటి జరగదు అని చేసి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడే విధంగా ఏం చేయాలనేది చర్యలు తీసుకుంటాం. మీ అందరికీ తెలుసు 2014-19 మధ్యలో ఒక్క కైకలూరులో ఒక అన్వాంటెడ్ ఇన్సిడెంట్ జరగకుండా ప్రశాంతంగా ఉన్నారు. అదే 19-24 మధ్యలో నాయకులే జీతాలు ఇచ్చి రౌడీలను పెట్టి బీసీ, ఓసీ, ఎస్సీ అని లేకోకుండా అందరినీ ఎక్కడ పడితే అక్కడ కొట్టి మళ్ళీ వాళ్ళే కేసులు పెట్టారు. ఆఖరి పోలీస్ స్టేషన్లో కూడా కొట్టారు. నా దగ్గర ఎవిడెన్స్ వీడియోలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో రాకూడదనే కైకలూరు నియోజకవర్గ ప్రజలు నా మీద నమ్మకం ఉంచి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఇది జరుగుతూ నాకు చాలా బాధగా ఉంది. అందుకే నేను మీ అందరికీ ఒక మాట ఇస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరగాలి అంటే, ఎవరైనా చెయ్యాలి అంటే భయపడాలి. అది నా వెనకాల ఉన్నాళ్ళలోనూ, నా కుటుంబ సభ్యులోనూ, నా పిల్లలైనా ఎవరినైనా క్షమించే ప్రసక్తి లేదు. నేను కైకలూరు నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేస్తుంటా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. గత 15 రోజుల్లో జరిగిన ఈ 2 ఇన్సిడెంట్లు కైకలూరుకి చెడ్డ పేరు తీసుకొచ్చినాయి. మొన్న జరిగిన వంగవెట్టి మోహన్ నగా గారి కానీ ఈ ఇన్సిడెంట్ కానీ అలాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ పునరావృతం కాకుండా నాకు మీ అందరి సహకారంతో మనం కైకలూరు నియోజకవర్గాన్ని మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఆ వైశ్య సోదరులు మాట ఇంటలేదని, మాట అయిన వాళ్ళ మీద గంజాయి ప్యాకెట్లు పెట్టించి వాళ్ళ మీద కేసు కంప్లైంట్లు వాళ్ళు ఇప్పించారా లేదా? ఆ కేసుతో పాటు అసలు ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, గంజాయి వ్యాపారం ఎవరు చేస్తున్నారు, భుజోలపట్నంలో ఉన్నటువంటి మీ సొంత మనుషులు ఈ గంజాయి వ్యాపారం చేస్తున్నారా? ఎమ్మెల్యే గారు, ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి? ఆ భుజోలపట్నంలో ఉన్నటువంటి వ్యక్తి, అతను కొడుకు ఎక్కడెక్కడ ఉంటాడు, ఏమేమి వ్యాపారం చేస్తాడు, ఏ టైంలో ఎక్కడ ఉంటున్నాడో ఒక్కసారి అతని గురించి పోలీసు వారికి ఎంక్వైరీ చేయించండి. ఈ గంజాయి వ్యాపారం ఎక్కడెక్కడ చేస్తున్నాడో తేలుతుంది. కానీ ఈ గంజాయి వ్యాపారం చేసే వాళ్ళు కూడా, గంజాయి పెట్టి బెదిరించే వాళ్ళు కూడా కైకలూరులో తయారు చేసి ఏం చేశారు? మీరు మీ ఇంటి దగ్గర కూర్చుని మీరు సెటిల్మెంట్ చేశారా లేదా? అంటే గంజాయి వ్యాపారస్తులు కూడా మీరు సెటిల్మెంట్లు చేస్తారా? సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుంది? సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుంది? పోలీసు వారి చేతులు కట్టేసి వాళ్ళని ఇబ్బందులు పెడుతా గంజాయి సెటిల్మెంట్లు కూడా మీరే చేస్తున్నారు. ఇకపోతే చెప్పకర్లా, సమాజం అంతా, ప్రపంచం అంతా తెలుసు. డిఎన్ఆర్ని ఏమీ చేయలేక, డిఎన్ఆర్ అవినీతి కార్యక్రమాలు ఎక్కడా దొరకలేదని తట్టుకోలేక, నా 100 ఎకరాల చెరువుకి రౌడీలు పంపించి, నువ్వు పెంచి పోషిస్తున్నటువంటి ఈ పిల్ల రౌడీ ఆధ్వర్యంలో ఈ అల్లరి మూకలందరూ కూడా 3 రోజులు నా చెరువు 100 ఎకరాల చెరువు పట్టేశారే. మీకు నీతి నిజాయితీ ఉంటే, మీకు స్వార్థం లేనటువంటి ఎమ్మెల్యే అయితే ఆ కేసుకు వెంటనే పోలీసు వారికి చెప్పి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయమని మీరు ఆర్డర్ చేయండి. తెలుస్తుంది 3 రోజులు పట్టేశారా నా చెరువు. చేపల దొంగలు ఎవరు? 3 రోజులు చేపలు పట్టిన దొంగలు ఎవరు? చిన్న భిన్నం చేసిన దొంగలు ఎవరు? ఇవన్నీ కూడా మీరు తేల్చాలి. అంతేకాకుండా ఏదో కన్న కొడుకు లాంటి పెంపుడు కొడుకని ఒక రౌడీని తయారు చేసి, ఆ రౌడీ ఏమో పిల్ల రౌడీలు తయారు చేసి, అల్లరి మూకలు తయారు చేసి ఈ కైకలూరు నియోజకవర్గం చిన్న భిన్నం చేసేస్తుంటే మేము ముసిముసిని నవ్వుకుంటా కూర్చుంటున్నారు. ఎమ్మెల్యే గారు, దీనికి సమాధానం చెప్పాలి. ఇక మీరు ఎప్పుడు వస్తారు? కైకలూరు నియోజకవర్గంలో ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయంటే ఆ ఎలక్షన్ టైంలో వస్తుంటారు ఎక్కువగా. దేనికంటే ఎలక్షన్ల పేరు మీదుగా మీరు కలెక్షన్ చేసుకోవడానికి. ఎవడెవడు మీతో పని చేయించుకున్నారు, ఎవడెవడు ఉన్నాడు, ఎవరెవరు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, ఆ కలెక్షన్ చేసుకోవడానికి ఎలక్షన్ వస్తే సార్ మీకు పండగ. ఓడిపోయిన పర్వాలా, అధికారం కోసం అబద్ధాలు చెప్పడం,
అధికారం కోసం మోసం చేయడం ధర్మం కాదనే, న్యాయం కాదనే జగన్ ఎప్పుడు నమ్ముతాడు. 2014లో కూడా ఇదే నమ్మాను. సాధ్యం కానిది సాధ్యం కాదు అని నేను చెప్పాను. చంద్రబాబు నాయుడు ఏమో వ్యవసాయ రుణాలు మాఫీ దగ్గర నుంచి అన్నీ కూడా చేస్తానని చెప్పి, ఆ తర్వాత మళ్ళీ 2019 వచ్చేసరికి చేయక ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ మనల్ని తీసుకొచ్చారు. మళ్ళీ ఈరోజు కూడా అదే జరుగుతుంది. 2029 వచ్చే నాటికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు చెయ్యని హామీలను మోసం చేసిన పరిస్థితులను ప్రజలు ఏ స్థాయిలో గుర్తుపెట్టుకొని మళ్ళీ మనల్ని ఆశీర్వదిస్తారు అని అంటే, చంద్రబాబు నాయుడుకు సింగిల్ డిజిట్లలోనే నెంబర్స్ వచ్చే పరిస్థితి కూడా ఆ రోజు కూడా దూరంగా లేదు. ఇది వాస్తవం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోతున్నారు. అందుకే ఫేక్ రాజకీయాలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా పార్టీ ఆఫీసులు మూసుకొని సోషల్ మీడియా ఆఫీసులు పెట్టారు. సిద్ధమని ఎగిరిపడ్డారు. అసెంబ్లీకి రండి, చర్చకు సిద్ధమా అని సవాలు విసురుతున్నా అనంతపురం నుంచి. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా? అసెంబ్లీకి రావాలా లేదని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా కావాలంటారు. రాజకీయాల్లో ఓనామాలు తెలియని వాళ్ళు. ప్రతిపక్ష హోదా నేనిచ్చేది కాదు. ఎవరిచ్చేది? చెప్పండి. మీరిచ్చేది ప్రతిపక్ష హోదా. ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చారు? నాకు ఎవరిచ్చారు? తమ్ముళ్ళు, మీరందరూ కలిసి ఆ నాయకుడికి ఒక క్లాస్ తీసుకోవాలా? తీసుకుంటారా అని అడుగుతున్నా. నేను జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడతా. సాక్షి పేపర్ నీది. సాక్షి పేపర్ చీఫ్ మీ మిస్సెస్ భారతీరెడ్డి గారు. అటువంటి భారతీరెడ్డి, అపోజిషన్లో ఉన్న భారతీరెడ్డి గారి గురించి మాట్లాడితేనే మా గవర్నమెంట్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంది. సోషల్ మీడియా వేదికగా ఏ మహిళల గురించి మాట్లాడినా కూడా మేము యాక్షన్ తీసుకున్నాము. అలాగని ఈరోజు నీ ఛానల్లో కూర్చొని ఇష్టానుసారంగా మాట్లాడటం, దీనికి ఆద్యం కూడా నాకు తెలిసి రీసెంట్గా తిరుపతిలో ఒక మీటింగ్ అయింది. ఈ సాక్షి ఛానల్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమ్ కో బ్యాచ్తో మేము ఒక తీర్మానం చేసుకున్నారు వాళ్ళు. మేము గవర్నమెంట్ మీద మేము పోరాటం చేస్తాము. ఇదేనా పోరాటం అంటే? అంటే ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, రాష్ట్రంలో ఉద్యోగ కల్పన జరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి పదవులకు ముందుకెళ్తుంది. దానికి నీకు అక్కసు. ఆ అక్కసుని ఎలా వెళ్ళగక్కాలి అంటే ఆడవాళ్ళ దొరికారు. ఆడవాళ్ళ గురించి అంత నీచంగా మాట్లాడతావా? అంటే అదే ప్రాంతంలో ఇప్పుడు ఏ ప్రాంతాన్నైతే నువ్వు వేశ్యల రాజధాని అన్నావో అదే ప్రాంతంలో ఎంతమంది మన సోదరీమణులు ఉన్నారు, ఎంతమంది మీ సోదరీమణులు ఉన్నారు, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. నువ్వు మాట్లాడేటప్పుడు కనీసం ఆ కామన్ సెన్స్ లేకుండా ఎలా మాట్లాడగలిగించావు? ఈ రోజుకి కూడా ఎక్కడైనా ఏదైనా జరిగితే బయటకు వచ్చి ఏం చేస్తున్నారు, అలా చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఈరోజు ఈ విషయం గురించి ఎందుకు వైఎస్ఆర్సీపీ లీడర్స్ ఎవరు మాట్లాడట్లా? ఎందుకు? భారతీరెడ్డి గారు, అమ్మ భారతీరెడ్డి గారు, చాలా గౌరవంతో మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒక చీఫ్, ఒక పేపర్ చీఫ్, ఒక సాక్షి ఛానల్ కానీ పేపర్ కానీ చీఫ్ ఒక మహిళ అయినందుకు నిజంగా గర్వపడాలి. ఎందుకంటే ఒక మహిళ నడుపుతోంది అని చెప్పి నేను కూడా గర్వంగా ఫీల్ అవుతా, ఒక మహిళ నడుపుతోంది అని. కానీ మీరు ఒక మహిళగా నడుపుతున్న మీ ఛానల్లో, మీరు ఒక చీఫ్గా ఉన్న మీ సాక్షి పేపర్లో అమరావతి గురించి, రాష్ట్రం గురించి మీ తాలూకా డిస్కషన్, మీ ఛానల్ తాలూకా డిస్కషన్లు ఇంత నీచంగా రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కోసేస్తాం. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో నమ్మి మోసపోకండి. కాలు మక్కిలు ఎరకొట్టు కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి. శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే
చిన్నపాటిది కూడా